హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా ప్రజాసేవకు అంకితం కావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫోటో వేశారు. ఆల్రెడీ అంకితం అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల నుంచి అంకితం అయ్యిండు. అంకితం అయ్యే దేశంలోనే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రిగా అయ్యిండు. అది కూడా అయ్యిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 24 గంటలు దాదాపు 10 సంవత్సరాలైంది ప్రజాసేవకే అంకితం అయ్యారు. అంకితం కావాలి అయ్యారులే కానీ మంచిదే. కానీ స్టేజీల మీద చెప్పేటప్పుడు, మీటింగులలో చెప్పేటప్పుడు మాటలకి, అమలు చేసే మాటలకి తేడా ఉందనేది ఇలా ప్రజలకు అర్థం కాని విషయం. స్టేజీల మీద చెప్తున్నారు, పెద్ద పెద్ద మాటలు, కొటేషన్లు, డైలాగులు, పంచి డైలాగులు వేస్తారు. నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా చాలామంది ముఖ్య నాయకులు. అంటే ఈ డయాలసిస్ పేషెంట్స్, తలసేమియా దీనికి సంబంధించి వాళ్ళు కొంత సేవ చేస్తున్నారు. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఒక 50 లక్షల రూపాయల విరాళం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిండు. మంచిదే, సంతోషం, ఇవ్వాలి కూడా. కాకపోతే వీళ్ళు చేతలకి మాటలకి తేడా ఉంది. మాటలు మాట్లాడేదానికి, చేసే చేతలకి. ఎవరైనా మహిళల జోలికి వస్తే తాట తీస్తా, తొక్క తీస్తా, తొక్కి నారదీస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిన్న కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. మహిళలపైన అత్యాచారాలు కానీ వేధింపులు చేస్తే తొక్కి నారదీస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముగ్గురు అంటున్నారు. మరి ఎక్కడ ఎవరిని తప్పు చేస్తే ఉపేక్షించమంటున్నారు? కొంతమందినేనా, అందరికే అనేది డౌటు. ఎందుకంటే లక్ష్మీరెడ్డి అనే మహిళ తిరుపతిలో నన్ను జనసేన ఇన్ఛార్జి, తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయలు వేధింపులకు గురి చేసిండు, నా ఆస్తిని అంతా వాడుకొని వదిలేసిండంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడలే. ఆయన నోటి నుంచి మాట రాలే. లోకేష్ గారి నోటి నుంచి రాలే. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాలే. అంటే కూటమిలో ఉన్న నాయకులు, కూటమి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కాబట్టి ఆ తొక్కి నారదీసేది ఆయనకు వర్తించదా? అంటే ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరు తొక్కి నారదీస్తా, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది ఎవరిని? అంటే కూటమి పార్టీలు తప్ప మిగతా నాయకులనే అనేది ఇక్కడ ప్రశ్న. ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే సమాజ సేవకు అంకితం అవుతాం, నా వంతుగా 50 లక్షలు విరాళం ఇస్తున్నా, ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, మంత్రి నారా లోకేష్ చెప్తుండు. అమరావతిలో తలసేమియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారట. అందరూ రక్తదానం చేయాలని నారా భువనేశ్వరి కూడా చెప్పింది. ఫ్యామిలీతోనే అటెండ్ అయ్యారు. ఇది ఒక వార్త ఇచ్చారు. సరే, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషికి అన్యాయం జరిగినప్పుడు దానికి సంబంధించిన న్యాయం విషయంలో అన్యాయము అనేది క్రైటీరియా కాట్లా, ఆ చేసిన మనిషిని బట్టి న్యాయమా అన్యాయం అనేది డిసైడ్ చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. అది తప్పు. చేసిన మనిషి ఎవడైనా తప్పు చేసిండు, అన్యాయం చేసిండంటే దానికి తగ్గ శిక్ష ఉండాలి తప్ప, అంటే చేసిన మనిషి కూటమి నాయకుడు అయితే ఒక రకమైన న్యాయం, ఇంకొక పార్టీ నాయకుడు అయితే ఒక రకమైన న్యాయం, సామాన్య ప్రజలైతే ఇంకొక రకమైన న్యాయము. అంటే దాన్ని మరి ఏ రకంగా ప్రజాసేవ అంటారు, దాన్ని ఏ రకంగా న్యాయం అంటారు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి.